హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్ క్రియేషన్. గైస్ ఈ రోజు ఏంటంటే మనకైతే 3D లీకర్ వీడియో అయితే చేశారనమాట. చాలా అంటే చాలా అమేజింగ్ గా వచ్చింది. మనకైతే విజయ్ దేవరకొండ మూవీ నుంచి అయితే చేశారనమాట. మీరు ఫస్ట్ ఈ వీడియో ఎడిట్ చేసుకోవాలంటే ఫస్ట్ అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే మీ దగ్గర అయితే ఉందండి. అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఫస్ట్ మీరు డెమో వీడియో చూడండి, తర్వాత ఎలా ఎడిట్ చేసుకోవాలి చెప్తాను. ఫ్రెండ్స్ డెమో ఏదైతే చేశారు కదా, ఈ వీడియో మీ ఫోటోస్ ఎడిట్ చేసుకోనుకుంటే సింపుల్ గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ నేను డైలీ అప్లోడ్ చేస్తుంటాను. ఫస్ట్ మీరు ఈ వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటే అలైట్ మోషన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. తర్వాత మీరు ఇక్కడ ఫుల్ పార్ట్స్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చి డౌన్లోడ్ చేసుకోండి, ఎక్స్పోర్ట్ చేసుకోండి అలైట్ మోషన్ లోకి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయిపోండి. కెమెరా ఆప్షన్ ఆన్ చేసుకోండి. కెమెరా ఆప్షన్ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ఫోటో రూమ్ అనే PNG అనేది అయితే కనబడుతుంది. ఇప్పుడు మీరు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో కావాలి. ఫస్ట్ మీరు ఏం చేస్తుంటే ఫస్ట్ ఫోటో రూమ్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుని ప్లే స్టోర్ నుంచి ఫోటో రూమ్ యాప్ అని డౌన్లోడ్ కొడితే మనకైతే వచ్చేస్తుంది. ఆ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ అయితే సింపుల్ గా రిమూవ్ చేసి ఇచ్చేసింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది యాప్ అయితే. మీకు ఇక్కడ ఏ ఫోటో కావాలో ఆ ఫోటో స్టార్ట్ ఫ్రమ్ ఫోటోస్ కొట్టేసి ఆ ఫోటో పైన ట్యాప్ చేసుకొని మనకి ఇక్కడ ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఒక సెకండ్ లోనే మనకైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఇచ్చేసి ఇక్కడ ట్రాన్స్పరెంట్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేసుకుంటే మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేసి తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ గ్యాలరీలోకి వెళ్తే సేవ్ గ్యాలరీలోకి వెళ్తే మన ఫోటో అయితే సేవ్ అయిపోతుంది. గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. డైరెక్ట్ మీరు ఇక్కడ అలర్ట్ మిషన్కి వచ్చేసి ఇక్కడ ఫోటో రూమ్ అనే యాప్ నెంబర్ దానిపైన PNG పైన ట్యాప్ చేసుకోండి. కలర్ అండ్ సీన్ ఆప్షన్లోకి వెళ్ళి స్టార్ సింబల్ పైన ట్యాప్ చేస్తుంటే గ్యాలరీ ఓపెన్ అవుతుంది. డిఎఫ్ ఫోటో మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఇక్కడికి వచ్చేసి ఉంటుంది. డైరెక్ట్గా మీరు ఆయన ప్లస్ సింబల్ కనబడుతుంది, ఆ ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే యాడ్ అయిపోయింది. మీరు ఇక్కడ కొంచెం జూమ్ తగ్గించుకోండి. ఫోటోకి అయితే కొంచెం జూమ్ తగ్గించుకున్నట్లయితే మనం సెట్ అయిపోతుంది. చూడండి మరి చూసుకున్నట్లయితే మనకి ఫోటో అయితే యాడ్ అయిపోయింది. చూడండి చాలా అంటే చాలా అమేజింగ్ వచ్చిన వీడియో అయితే. ఈ వీడియో తప్పకుండా మీకు నచ్చింది అయితే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందని ఒకసారి కామెంట్ చేయండి. కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. మిడిల్ దగ్గర పెట్టుకున్న తర్వాత కొంచెం పైల్ పెట్టుకోండి. ఫోటోని అడ్జస్ట్మెంట్ మీ ఫుల్ ఫోటోని అయితే ట్రై చేయండి. ఫుల్ ఫోటోని అయితే ట్రై చేయండి. వీడియో అయితే చాలా అమేజింగ్ అయితే వస్తుంది అనమాట. సింపుల్ గా మీరు ఇక్కడ ఏం చేయవలసింది లేదు. ఇక్కడ ఫోటోని అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుని ఫోటోని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న పేరుకి ఇలా వచ్చేస్తుంది. అందుకని మీరు పెద్ద బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, తప్పకుండా రెస్పాండ్ అవుతాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.